వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. బాలికల ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ప్రభుత్వ ఆసుపత్రి ముందు యూటర్న్ మార్పు చేయాలని తెలిపిన నల్గొండ జిల్లా ఎస్పీ. వాయువ్య నిబంధనలకు కట్టుబడి ఉండాలని హెచ్చరించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. ఎన్జీ కళాశాల మైదానంలోని గణనాథుని పూజలో పాల్గొన్న నల్గొండ జిల్లా హైందవ శక్తి సభ్యులు. ఆలేరు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఫ్లెక్సీ బొమ్మ దహనం. నల్గొండ కేంద్రంలో పెద్ద ఎత్తున గణనాథుని సన్నిధిలో కుంకుమ పూజలు. కుంకుమార్చనలతో విఘ్నేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చన్న పట్టణ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు గండూరి కృపాకర్. ఘనంగా మహర్షి డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు. మార్గదర్శి యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ. పాల్గొన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో లక్కారం జేసీ ఫంక్షన్ హాల్లో శనివారం మున్సిపల్ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్కే హాస్పిటల్ మరియు కామినేని హాస్పిటల్ షావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో లక్కారం జేసీ ఫంక్షన్ హాల్లో శనివారం మున్సిపల్ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్కే హాస్పిటల్ మరియు కామినేని హాస్పిటల్ షావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌటుప్పల్ పట్టణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పట్టణాన్ని శుభ్రపరచడంలో ముఖ్య పాత్ర పోషించిన వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి కార్మికులకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం మొట్టమొదటిసారిగా చూస్తున్నానని అన్నారు. మున్సిపల్ కార్మికులు బాగుంటేనే పట్టణ ప్రజలు బాగుంటారు. వారికి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకటరామిరెడ్డిని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అభినందించారు. మరియు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన డాక్టర్స్ బృందాన్ని మున్సిపల్ కమిషనర్ జి వెంకటరామిరెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శేఖర్ రెడ్డి, ఎంఆర్ఓ వీరాభాయ్, మున్సిపల్ అధికారులు, ఆర్పీలు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం బాలికల ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కళాశాలను ఆకస్మికంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల విధుల హాజరు పట్టికను రోజు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం బాలికల ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కళాశాలను ఆకస్మికంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల విధుల హాజరు పట్టికను రోజు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని తెలుసుకున్నారు. విద్యార్థులతో కిచెన్ను రోజు వండే ఆహార పదార్థాలను, పప్పు ధాన్యాలు, కూరగాయలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, తాజా కూరగాయలను వాడాలని తెలిపారు. స్కూల్ పరిసరాలలో గడ్డి మొక్కలు లేకుండా శుభ్రం చేయించాలని ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడుతూ వారి లక్ష్యం ఏంటని, మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి బాగా కష్టపడి చదువుకోవాలని, మీకేమైనా సమస్యలు ఉంటే కలెక్టర్గా నేను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బాగా చదివి మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలను తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకటమ్మ, సివిల్ సప్లై అధికారి రోజారాణి, ఉపాధ్యాయుల బృందం, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అయిపోయింది ఇప్పుడు వాడతారమ్మా ఇవి ఇద్దరే ఉంచండి ఏమన్నా నిబంధన పెడతారా మీ ఇష్టం చెప్తాను సార్ ఎన్ని టైం అన్నా కరెక్ట్ స్మైల్ అయితే ఫస్ట్ స్మైల్ అనేది తీసేయమని చూసుకోండి. మీరే మొత్తం అయితే చూస్తారా గురించి 9th క్లాస్ వస్తున్నారా దీంట్లో చాలా స్మైల్ అయితే ఏం చెప్తాను మీ పేరేంద్ర దీక్షిత దీంట్లో చాలా స్మైల్ అయితే మరి ఇది కూడా అంతే రోజు మనోడేమో నడిపి ఈ చోటు పని చూసా ఇవేట్లో చెక్ చేస్తారా అదే ఈ ముద్రాలు అయితే చేస్తా ఎట్లా మిత్తు మరి నేను పోతాను మంచిగా ఉందమ్మా పర్ఫెక్ట్ ఉంది మరి ఏ క్లాస్ రా మీకు పర్ఫెక్ట్ మార్నింగ్ తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని పెద్దలందరినీ గౌరవిస్తాను ప్రతి వారితోనూ మర్యాదగా తరాల పేదరికం పోవాలంటే చదువు ఒక్కటే మార్గం. అది గట్టిగా చదువుకోవాలి. ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినారు, ఇంతమంది లెక్చరర్స్ టీచర్స్ ఉన్నారు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా పరిష్కరిస్తాం. ప్రిన్సిపల్ గారితో మాట్లాడి మీ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ పరిష్కరిస్తాం. ఇంతమందిలో మిమ్మల్ని అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తారు కాబట్టి ఏదున్నా ప్రభుత్వం మీ వెంట ఉంటుంది, జిల్లా యంత్రాంగం ఉంటుంది. అందుకని సమస్యలు తెలుసుకోవడానికే జిల్లా అధికారిని, ఆమె కూడా మహిళా అధికారిని, మంచి అధికారిని ఇక్కడ పంపించడం. వారు కూడా రిపోర్ట్ చేస్తారు. ఈ సమస్యల పరిష్కారం ఏమన్నా చేస్తాం. కానీ ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఇంట్లో అయినా బయట అయినా. ఇవన్నీ మీరు పక్కన పెట్టి చదువుకోవాలి. సో 10th క్లాస్లో అత్యధికమైన మార్కులు వస్తే IIIT బాసర్లో సీట్ వస్తుంది. అక్కడ వచ్చిందంటే మీ జీవితమే మారిపోతుంది, వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. సో SSC మీద 10th క్లాస్ మీద పూర్తి దృష్టి పెట్టండి. 100% రిజల్ట్స్ ఎట్లా వస్తాయి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో, కానీ టాప్ మార్క్స్ రావాలి. టాప్ మార్క్స్ రావడం వల్ల IIIT ఇతరత్ర బెస్ట్ అవైలబుల్ కాలేజెస్లో సీట్లు వస్తాయి, మీ లైఫ్ మారుతుంది. కాబట్టి అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. టైం వేస్ట్ చేయకుండా పూర్తిగా మీ చదువు మీద, వ్యాయామం మీద, యోగా మీద, వీటి మీద మొత్తం కూడా దృష్టి సారించి మంచి ఫలితాలు తీసుకొస్తే మీకు, మీ కుటుంబానికి, మీ గ్రామానికి, మీ యొక్క స్కూల్కి, కాలేజ్కి, తర్వాత అదేవిధంగా మాకు, మీ ప్రిన్సిపల్కి, కలెక్టర్కి, జిల్లాకి అందరికి కూడా సంతోషంగా ఉంటుంది. మాకు కావాల్సినది ఒకటే. ఓకేనా? గట్టిగా గట్టిగా థ్యాంక్ యూ. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఉన్న యూటర్న్ను మార్చే అంశంపై తక్షణమే స్పందిస్తూ స్థానికులు తరచుగా ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నిర్దేశిత స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాలనీ వాసులతో చర్చించిన ఎస్పీ యూటర్న్ ఎలా ఏర్పాటు చేయాలో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం ఉన్న యూటర్న్ను మూసివేసి మిర్యాలగూడ దారుల్ షఫా రోడ్డు వైపు కొత్త యూటర్న్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఉన్న యూటర్న్ను మార్చే అంశంపై తక్షణమే స్పందిస్తూ స్థానికులు తరచుగా ఎదుర్కొంటున్న సమస్యను దృష్టిలో పెట్టుకుని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నిర్దేశిత స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాలనీ వాసులతో చర్చించిన ఎస్పీ యూటర్న్ ఎలా ఏర్పాటు చేయాలో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం ఉన్న యూటర్న్ను మూసివేసి మిర్యాలగూడ దారుల్ షఫా రోడ్డు వైపు కొత్త యూటర్న్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రాంతీయ నేతలు సలీం, మాజీ ఏఐఎంఐఎం నాయకులు అహ్మద్ కలీం, స్థానిక మాజీ కౌన్సిలర్ తదితరులు భారీ వాహనాల ట్రాఫిక్ సమస్యను గుర్తు చేసి స్థానికుల కోసం యూటర్న్ మార్పు అవసరమని సూచించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజల సూచనలను పరిశీలించి తక్షణమే నూతన యూటర్న్ ఏర్పాటు చేయడానికి అధికారులకు సూచించారు.
అక్కడ ఇంకో గల్లీ ఏమవుతుందంటే మొత్తం అది లెఫ్ట్ వైపు ఉంటుంది. అది ఇటు నుంచి వచ్చేది అటు కనపడదు, అటు నుంచి వచ్చేది ఇటు కనపడదు. అది ప్రాబ్లం. వాస్తవంగా వెహికల్స్ ఏం చేయాలంటే, బస్సెస్ ఏం చేయాలంటే ఇది ఆంటీ చోటకి ఏమీ సంబంధం లేదు. వెళ్ళే వాళ్ళు తక్కువ మా ఆయన 4 వీలర్స్ లేకపోతే బస్సులు వెళ్ళడం తక్కువనే ఉంటుంది. ఇది మనం చిన్నగా ఓపెన్ చేసుకొని అది అవుట్ గేట్ మాత్రం కొంచెం ముందు తీసుకెళ్ళి వీళ్ళకి ఓపెన్ చేస్తే ఓన్లీ హాస్పిటల్ వేయడం లేదు. అంతే కదా, ఓన్లీ హాస్పిటల్ ఉంటుంది. आज दारुशिफा कॉलोनी और यहाँ से गुज़रने वालों का एक रिप्रेजेंटेशन सुप्रिटेंडेंट ऑफ पुलिस नलगोंडा को हम रिप्रेजेंटेशन करे थे कि जो रोड डिवाइडर है 50 फीट की रोड दारुशिफा रज़ा ख़िया मस्जिद के सामने से जाती, वो ओल्ड सिटी को नए सिटी को लिंक है। एक आरपी रोड की जो रोड जाती वो देवरकुंडा जाती, दूसरा प्रकाशम बाज़ार से व्हीकल्स नहीं जा सक रहे, तीसरा नटा टाकिस के पास से वहाँ टर्निंग में प्रॉब्लम हो रहा आउट गोइंग में, तो लिहाजा यहाँ पे हॉस्पिटल के पास आउट गोइंग के पास एक गेट खोले और ये जो यहाँ पे से जो भारत गैस जाने की रोड को क्रॉस कर दिए थे। हम एसपी साहब को बोले कि भारत गैस यहाँ पे आरटीसी बसेस के 60 बसेस पार्किंग के लिए इधर से जाते और आरटीसी की जो पैसेंजर्स यहाँ पे मिलते और लोगों को बस स्टैंड को जाने के लिए, ऑफिशियल्स को जाने के लिए, हॉस्पिटल्स को जाने के लिए और रेलवे स्टेशन को जाने के लिए ओल्ड सिटी वाले यही रोड को इस्तेमाल करते हैं। लिहाजा काफ़ी तकलीफ़ हो रही थी, तो एसपी साहब स्पेशली जो यहाँ पे विज़िट करे और डीएसपी साहब और सर्कल इंस्पेक्टर साहब को इससे ये जो सो बताए कि जो सो हॉस्पिटल के आउट गोइंग की रोड जो गेट के पास खोले वो बंद करके पुराना जो गेट जो इनकमिंग का है वहाँ पे ओपन करके ये रोड को ओपन करने के लिए जो रज़ा ख़िया के सामने से मिरालगोड़ा रोड जाने का लिंक रोड है वहाँ पे ओपन करने के लिए बोले। आज के रिप्रेजेंटेशन में सलीम साहब सीपीएम और दस्तगीर साहब रिटायर्ड एक्साइज सीआई और फैज़ान और दूसरे బస్టాండ్ నుంచి గొల్లగూడెం వెళ్ళేటటువంటి రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలో ఈ రోడ్డు బైండింగ్ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఇచ్చినటువంటి డివైడర్ కటింగ్ అనేటటువంటిది యువతల దారుషాఫా కాలనీ, తర్వాత రహమత్ నగరు, మాన్యం చిలక, శాంతి నగరు, ఆ పరిసర ప్రాంతాలు ముషంపల్లి, ఈ పరిసర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ప్రజలందరూ కూడా ఇటు రైల్వే స్టేషన్ వెళ్ళాలన్నా, బస్టాండ్కి వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైతే రోడ్ కటింగ్ ఇవ్వాలో అక్కడ కటింగ్ ఇవ్వకుండా అవతలికి రోడ్డు కటింగ్ ఇవ్వడం ద్వారా రాంగ్ రూట్లో వచ్చి ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. దీని విషయంలో జిల్లా ఎస్పీ గారికి దారుషాఫా కాలనీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కూడా ఈరోజు దరఖాస్తు చేయడంతో వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేశారు. ఫీల్డ్ విజిట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ గేట్ ఉండేటటువంటి దగ్గర ఓపెన్ చేసి హాస్పిటల్కి వెళ్ళేటటువంటి విధంగా ప్రయత్నం చూడాలని చెప్పారు. ఇప్పుడు ఏదైతే కటింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ అవుట్ గేట్ దగ్గర కటింగ్ ఉందో దాన్ని దారుషాఫా కాలనీకి వెళ్ళేటటువంటి దారి దగ్గర ఓపెన్ చేసేసేస్తే పూర్తిగా సమస్య పరిష్కారం అవుతుంది. ఇటు భారత్ గ్యాస్కి సంబంధించినటువంటి గోడౌన్ ఉంది, బస్సులు ప్రైవేట్ బస్సులు నిలిపేటటువంటి కేంద్రం, దాదాపు 15-20 బస్సులు నిలిపేటటువంటి కేంద్రం ఉంది. దాదాపు అవతల వన్ టౌన్ సగభాగం ఇక్కడి నుంచి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది క్లోజ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఓపెన్ చేసినటువంటి
యూటర్న్ని క్లోజ్ చేసి దారుషాఫాకి వెళ్ళేటటువంటి దగ్గర ఓపెన్ చేయడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది, ప్రజలకు కూడా అంతరాయం కలగదు. హాస్పిటల్ ఇన్ గేట్ దగ్గర ఓపెన్ చేయడం ద్వారా హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా దారి ఏర్పడుతుంది, సరాసరిగా వెళ్ళడానికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చేయాలని చెప్పి ట్రాఫిక్ ఉన్నతాధికారులకు ఎస్పీ గారు చెప్పారు. ఆ రకమైనటువంటి దానికోసం ఉన్న నిర్మాణాన్ని కట్ చేసి ఇక్కడ ఓపెన్ చేయాలని చెప్పి వచ్చి ఎస్పీ గారు చెప్పినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి బైండ్ ఓవర్ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. సమస్యలు సృష్టించినా, ప్రోత్సహించినా, సహకరించినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు. పాత నేరస్తులకు, హిస్టరీ షీట్స్ కలిగిన వ్యక్తులకు, గంజాయి కేసులో ఉన్న నిందితులకు చట్ట పరిధిలో నడుచుకోవాలని ఎస్పీ అవగాహన కల్పించారు. బైండ్ ఓవర్ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. సమస్యలు సృష్టించినా, ప్రోత్సహించినా, సహకరించినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు. పాత నేరస్తులకు, హిస్టరీ షీట్స్ కలిగిన వ్యక్తులకు, గంజాయి కేసులో ఉన్న నిందితులకు చట్ట పరిధిలో నడుచుకోవాలని అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యక్రమాలు, గంజాయి వినియోగం, రవాణాకు సంబంధించి సమాచారాన్ని పోలీసు వారికి అందించాలన్నారు. సూర్యాపేట సబ్ డివిజనల్ పరిధిలో పోలీస్ స్టేషన్ నందు నమోదు కాబడిన 200 మంది పాత నేరస్తులకు, హిస్టరీ షీట్స్, గంజాయి కేసులో ఉన్న నిందితులకు సూర్యాపేట పోలీసుల ఆధ్వర్యంలో హెచ్చరించారు. చట్టాల గురించి, వ్యక్తిగత ప్రవర్తనల గురించి, ప్రవర్తనలో మార్పుల గురించి, చట్ట పరిధిలో నడుచుకోవడం మొదలగు అంశాల గురించి జిల్లా ఎస్పీ నరసింహ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ డిఎస్పీ ప్రసన్న కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు వెంకటయ్య, రాజశేఖర్, నాగేశ్వరరావు, నరసింహారావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, డివిజన్ పరిధి ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. బిల్డ్ చేయడం జరుగుతుంది. దయచేసి మీరు తెలిసో తెలియకో ఆ అలవాటు పోవచ్చు, మానుకోండి. ఒక్కనో ఇంకేదైనా అలవాటు ఉంటే ఆరోగ్యానికి హాని చేరని పదార్థాలు తీసుకోండి. సేల్స్లో కానీ, ట్రాన్స్పోర్టింగ్లో కానీ, తర్వాత అక్కడ నుంచి మన సీలేరు ఏఓపి ప్రాంతంలోకి ఎక్కడైనా వెళ్ళినట్టు కానీ వాళ్ళ CDR పర్టికులర్స్ కూడా వెరిఫై చేసి ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళ దగ్గర ప్రాపర్గా ఇంటరాగేట్ చేసి అది ఫైనలైజ్ చేస్తున్నాం సార్. ఈ కన్జ్యూమర్స్ మాత్రం తమ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి 1 or 2 times కవర్ ప్రొవైడ్ చేసిన ఏదైతే ఈ గాంజా కిట్స్ ఉన్నాయో సార్, ఆ గాంజా కిట్స్ ద్వారా రెగ్యులర్గా చెక్ చేస్తున్నాం సార్. దాన్ని బేస్ చేసుకొని రీసెంట్గా ఒక 4 కేసెస్ కూడా రిజిస్టర్ అయ్యాయి సార్ ఈ 2 monthsలో సార్. తర్వాత ఏదైతే ఈ గాంజా పాజిటివ్స్లో వాళ్ళు తరోగా వల్ల ఇంటరాగేట్ చేస్తున్నాం సార్. ఒకవేళ అది కన్జ్యూమర్స్ అయితే వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నాం సార్. వాళ్ళు చెప్పినట్టు మీరు ఖచ్చితంగా మనం ఎంక్వైరీలో చేస్తే, ఖచ్చితమైన ఎంక్వైరీ చేస్తే మీరు ఎక్కడో ఉండి మీరు ఇక్కడ ఉన్నట్టు ఆపాదించబడడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ బైండ్ ఓవర్ని ఎప్పుడు కూడా కేసు మాదిరిగా మీరు చూడకండి. ఒకవేళ బైండ్ ఓవర్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ బైండ్ ఓవర్ కండిషన్స్ని మీరు వయలేట్ చేస్తే తదుపరి మీరు ఇచ్చే జమానత్ ఏదైతే పూచికత్తు ఉంటుందో అంత మొత్తం మీరు సీజ్ చేయడం జరుగుతుంది. మరి అది అవసరమా మనకు? 1,00,000, 2,00,000 మిర్యాల విలేజ్లో, ఇంకా కొన్ని విలేజులలో, కలకోవా విలేజ్లో, నరసింహులగూడెం విలేజుల్లో, నరసింహపురం విలేజుల్లో, రఘునాథపాలెం విలేజుల్లో దాదాపు లక్షలు మనం డిపాజిట్ మనం కోర్టులో జమ చేయడం జరిగింది. ఎందుకు? వాళ్ళు బైండ్ ఓవర్ ఇచ్చారు, మళ్ళీ పోయి కొట్లాటల్లో ఉన్నారు, మళ్ళీ బైండ్ ఓవర్ ఇచ్చినారు, పోయి నేరం చేసినారు. ఇక మరి ఏం చేయాలి చెప్పండి? ఇంకా మీరే రాతపూర్వకంగా మేము చెయ్యమని ఇచ్చిన వాగ్దానాన్ని మీరే అడ్డు మీరితే ఏం చేయాలి? దయచేసి ఆ విధంగా చేయొద్దు. మీరే చేయడమే కాదు, మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత 100 మందికో 1000 మందికో 1000 మందికి మీరు చెప్పాలి, మీరు ఖచ్చితంగా మనం మంచిగా ఉందాం, మంచి సమాజాన్ని నిర్మిద్దాం, శాంతియుతమైనటువంటి సమాజాన్ని నిర్మిద్దాం. గ్రామంలో ఎవడైనా ఈ ఉడుకు రక్తంతో, యువ రక్తంతో, ఇంకా చెడు మైండ్ కలిగినటువంటి వాడు విర్రవీగుతుంటే వానికి ఉద్బోధ చేద్దాం. వినలేదనుకోండి, వినకపోతే వాని బాధ వానికి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో బైండ్ ఓవర్ చేస్తున్నాం, షీట్స్ ఓపెన్ చేస్తున్నాం. షీట్స్ ఓపెన్ చేసి నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒకసారి చెక్ చేసుకుంటున్నాం. మీరు ఏం చేస్తున్నారు, ఏం కథ, ఏమైనా ఇల్లీగల్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అని చూస్తాం. వినలేదనుకోండి, నేనేం చేస్తాను చెప్పండి, మళ్ళీ తదుపరి
నేరాలు చేయడమే అలవాటు ఉంటే నేనేం చేస్తాను, జిల్లా నుంచి కాదు, మీ ఊరు నుంచి కాదు, మీ మండలం నుంచి కాదు, ఈ జిల్లా నుంచే బయటికి పంపించే, చట్ట ప్రకారం బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తా. చట్ట ప్రకారం వినకపోతే ఏం చేస్తాం, ఇంకా లేదు కూడదు కాదు అని అంటే పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తాం, మీరు అంత తీవ్రమైన నేరాలు చేస్తే. కాబట్టి ఇవన్నీ మీరు యువతకు చెప్పండి. ఒక ఎస్పీగా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మీ యొక్క కన్సర్న్ నేను సీరియస్గా తీసుకుంటాను. అదే క్రమంలో నాకు మీరు ఇవ్వాల్సినటువంటి వాగ్దానం ఏంటంటే, మేము కాదు సార్, మేము ఎవరిని కూడా చేయనీయకుండా మేము కాపాడుకుంటాం మా గ్రామాన్ని, మా పల్లెని, మా పంచాయతీని, మా వార్డుని, వాటెవర్ అని చెప్తాము అనేటువంటి దానికి ఇది ఒకటి. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా హైందవ శక్తి నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజ్ మైదానంలో గణనాథుని పూజలో పాల్గొన్న హైందవ శక్తి జిల్లా అధ్యక్షులు సురాకారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ యువకులందరూ కూడా ఒకతాటిపై ఉండి గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. హైందవ శక్తి నల్గొండ పట్టణ అధ్యక్షులు ఎలిజాల శంకర్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా హైందవ శక్తి నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజ్ మైదానంలో గణనాథుని పూజలో పాల్గొన్న హైందవ శక్తి జిల్లా అధ్యక్షుడు సురాకారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ యువకులందరూ కూడా ఒకతాటిపై ఉండి గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. హైందవ శక్తి నల్గొండ పట్టణ అధ్యక్షులు ఎలిజాల శంకర్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారు మాట్లాడుతూ పవిత్రమైన ఎన్జీ కళాశాలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్న విద్యార్థులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు మురళితాయ్, సాయిరామ్, నవీన్, హైందవ శక్తి సభ్యులు దూదిగామ నాగరాజు, భూతరాజు, గిరి, మామిళ్ళ వెంకన్న, ఊట్కూరి ప్రశాంత్, విద్యార్థినిలు, మహిళలు, యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. वासरयोर्वासरयुक्तायां मन्दवासरः सप्तम्यां दिधौ प्रातःकालमध्याह्नकालसन्धिकालसमये शुभयोगे शुभकरणे शुभनक्षत्रे पङ्गुणविशेषणविशिष्टायां शुभतिथौ श्रीमहानामधेयस्य महेश्वरीनामधेयस्य अञ्जलीनामधेयस्य सह कुटुम्बस्य लबालगोत्रोद्भवस्य शेखरनामधेयस्य रेणुकानामधेयस्य अक्षितानामधेयस्य ब्रह्मणे नमस्ते वायो प्रत्यक्षं ब्रह्मादि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तम वदिष्यामि तस्मा भवतो तत्पट्टारमवतु अवतु मां अवतु वक्तारमिदे अवतु धातारं स्वाधारम् अवश्यम् बोलो गणेश महाराज की जय जय श्री राम जय श्री राम ना बैठ साइड రండి ना బయట రండి సైడ్ సో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కోఆర్డినేషన్ తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు. మరి వారిలో కొంతమంది స్టూడెంట్స్ మనతో ఉన్నారు. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, ఎలాంటి పూజలు చేస్తారు వారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటి? మణిదీప్. ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా చేస్తారు? 9 days చేస్తారా, 5 days చేస్తారా? 7 days చేస్తారు. ఎవ్రీ ఇయర్ 5 days, ఈసారి 7 days చేస్తారు. చాలా గ్రాండ్గా చేస్తారు. 7 days తర్వాత నిమజ్జనం ఎక్కడ అనుకుంటున్నారు? నిమజ్జనం ఈ పానగల్ దగ్గర అనుకుంటున్నాం. పానగల్ దగ్గర. సో ఎలా అనిపిస్తుంది అంటే యూత్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ మీరు ఇక్కడ కాలేజ్లో పెట్టడం ఇక్కడ? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ పెడతారు ఈ కాలేజ్లో. ఈ ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మేము పెడుతున్నాం. అన్న వాళ్ళు బయట సపోర్ట్ బాగా చేస్తారు. యూత్ ఆధ్వర్యంలో ఈరోజు కొంతమంది అతిథులను కూడా పిలుచుకున్నారు. ఎందుకు వారిని మీరు ఇన్వైట్ చేయాల్సి వచ్చింది? ఈ హైందవ శక్తి పట్టణ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు వచ్చారు ఎన్జీ కాలేజ్కి గెస్ట్ లెక్క. చాలా పూజ మీద కూర్చున్నారు అన్న వాళ్ళు. వాళ్ళని ఎందుకు పిలవాలనిపించింది మీకు? హైందవ శక్తి హిందువులు కదా, పూజ వినాయకుడు స్టూడెంట్స్ కూడా చూస్తారు కదా. సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? మంచిగా ఉంటుంది, స్ట్రెంత్ వస్తుంది. ఓకే, స్ట్రెంత్ వాళ్ళంటే సో సార్ మీకు మాట్లాడతారా? ఈరోజు ఈ కార్యక్రమానికి మా కాళీవాసుడు సిరిసవాడ మణిదీప్ గారు
మరి మీరు అంకుల్ మేము ఎన్జీ కాలేజ్ మైదానంలో మేము విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం, మీరు తప్పకుండా రావాలని గత 2 రోజుల నుంచి మా అమ్మడబడడం జరుగుతుంది. మరి ఈరోజు మేము ఇలా పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో కృషి చేసినటువంటి మణిదీప్ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఐక్యత అన్నారు స్టూడెంట్స్. అంటే ఓన్లీ అబ్బాయిలు మాత్రమే కాదు, ఇక్కడ అమ్మాయిలు కూడా భాగస్వామ్యం అయ్యారు. వాళ్ళు ఈరోజు స్వయంగా ఏమంటారు ప్రసాదాలు కూడా వాళ్ళు ప్రిపేర్ చేసుకొని వచ్చారంట. సో వారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటి? గాయత్రి. గాయత్రి. ఇక్కడ ప్రజెంట్ స్టూడెంటా మీరు? ఫైనల్ ఇయర్ అయిపోయింది. సో మీ కాలేజీలో గణపతిని ప్రతిష్ఠించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాలేజ్ మొత్తం పండగ హడావిడితో ఉంది. మేమందరం డైలీ ప్రసాదాలు చేసుకొచ్చి అందరం కలిసి మంచిగా చదువుకోవాలనేసి ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఎలాంటి జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు? మరి గణపతికి మీరు ఏం చెప్పారు? ఐ ప్రిపేర్డ్ ఫర్ బ్యాంక్ జాబ్స్. సో నీ పేరేంటి? మహేశ్వరి. మహేశ్వరి. కాలేజ్లో సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే జనరల్గా చూస్తే మన కాలనీస్లో చేసుకుంటాము, ఇక్కడ స్టూడెంట్స్ మధ్య చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? స్టూడెంట్స్ మధ్య చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కలిసికట్టుగా ఉండడం, అందరం కలిసి ఉండడం, ప్రసాదాలు చేసుకోవడం, మాట్లాడుకోవడం, ఇది చాలా బాగా అనిపిస్తుంది. సో మరి దేవుడికి మీరు ఏమని మొక్కేస్తున్నారు? అందరూ మంచిగా ఉండాలని మొక్కుకున్నాము. ఇలానే ప్రతిసారి చెప్పుకోవాలని, ప్రతి ఇయర్ ఇట్లానే జరగాలని కోరుకున్నాం. సో మరి ఇంతమంది యూత్ కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ అలా ఫేస్ చేయడం? అలా అంటే ఏమీ లేవు, మేము కలిసికట్టుగా ఉంటాం, చాలా హ్యాపీగా ఉంది. బాధ్యతలు కూడా పెరుగుతాయి. అంటే వినాయకుడిని మండపం వేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఎండింగ్ వరకు అన్నీ ఎలా వాడాలి, ఎలా షేర్ చేసుకోవాలి, ఇలా పెద్దవాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళే జాగ్రత్తగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి నిమజ్జనం వరకు వాళ్ళు తీసుకునేటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. చిన్న మీ పేరేంట? నా పేరు నవీన్. నవీన్, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? ఇప్పటికీ ఇది ఎన్నో వార్షికోత్సవం? గత 15 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. ఇది స్టూడెంట్స్ అందరూ ఐకమత్యంతో జరుపుకుంటున్నాం. అందరూ కోఆర్డినేట్గా ఉండడం వల్ల జరుపుకోవడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తారు దీన్ని. స్టూడెంట్స్ అయినా సరే, టీచర్స్ అయినా సరే, అందరూ ఎవరు కాదు అన్నారు. బయట నుంచి కూడా చాలా మంది దాతలు కూడా ఉంటారు దీనికి ఎంకరేజ్ చేయడానికి. ఇట్లా హిందూ సామ్రాజ్యం వాళ్ళు, ఇట్లా బజరంగ్ దళ్ వారు చాలా మంది కూడా సపోర్టివ్గా మాట్లాడతారు అందరూ. సో మరి యూత్ ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ పెద్దవాళ్ళ కంటే. సో మరి మంచి కోఆర్డినేషన్ ఉంటుందా మీకు మధ్య? పక్కా కోఆర్డినేషన్ ఉంది కాబట్టి ఇంతవరకు జరుపుకోవడం జరుగుతుంది. ఈ కోఆర్డినేషన్ లేకపోతే ఏది చేయలేము మనం. యూనిటీ అనేది ఉంది ఇక్కడ. ఎన్జీ కాలేజ్లో యూనిటీ అనేది ఉంది. నల్గొండ జిల్లా యూత్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఎన్జీ కాలేజ్లో. సో ఎన్జీ కాలేజ్ అంటే యూనిటీ అన్నావు, ఎన్జీ కాలేజ్ అంటే అన్నిట్లలో ఉంటుంది. సో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలకు వచ్చేటప్పటికి ఏమైనా అంటే అనివార్య కార్యాలు జరగడం కానీ, ఇక్కడ కోఇన్సిడెంట్గా ఏమైనా జరగడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఏది జరగదు, ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ ఐక్యమత్యంగా ఉంటాం. మేమే ఏదైనా జరగక ముందుకే మేమే దాన్ని జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. మేము దాన్ని చూస్తాం, అబ్జర్వేషన్ చేస్తారు. ప్రతి ఒక్కరు యూనిటీ ఇక్కడ మన ఉన్న కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరు తిరగడం జరుగుతుంది. సో మీరు అంటే ప్రజెంట్ విద్యార్థినా, పూర్వ విద్యార్థినా, మీరు ఏంటి ఇక్కడ? నాన్న మీ పేరేంటి? మురళి. మురళి. కాలేజీలో జనరల్గా చూస్తే కాలేజ్కి వస్తాము, చదువుతాము, ఆటపాటల్లో యాక్టివ్గా ఉంటాము. బట్ ఎందుకు మీకు వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించాలి అనిపించింది? స్టూడెంట్స్ ఎక్కువ కాలేజ్లో ఉంటారు కాబట్టి మనం కాలేజ్లో పెట్టాలనుకుంటాము. అంటే ప్రతి ఇయర్ ఇట్లానే కండక్ట్ చేస్తూ ఉంటాం గణేష్ చవితి, అట్లానే ఇయర్ కూడా పెట్టినాం. సో మరి ఏమైనా కాలేజీలో యాక్టివిటీస్ అలా కండక్ట్ చేస్తున్నారా? చేస్తున్నాం. సమక్షంలో ముగ్గుల పోటీలు అందరు టీచర్స్ కూడా అందరు ఇన్వాల్వ్ అవుతున్నారు. అంతా ఓకే. సో మరి జనరల్గా చూస్తే కాలేజీలలో ఎక్కడ కూడా దేవుణ్ణి ప్రతిష్ఠించుకోరు, జస్ట్ చిన్న ఒక విగ్రహం పెట్టేసుకొని మిగతా కార్యక్రమాలు చేస్తారు. కానీ స్టూడెంట్స్ ఇంతమందిని గ్యాదర్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? మన ఎన్జీ కాలేజ్ అనేది ఇంకా మీ అందరూ తెలిసిందే కదా. ఎన్జీ కాలేజ్ ప్రతి ఒక్కరు మన నల్గొండ డిస్ట్రిక్ట్లో ఎట్లా ఉంటుంది ఎన్జీ కాలేజ్ అనే పేరు, అందుకని మేము ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అంటే కేవలం స్టూడెంట్స్ మాత్రమే దేవుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించుకున్నారా? మీకు ఎవరైనా విగ్రహదాతలు అలా ఉన్నారు? విగ్రహదాతలు ఉన్నారు. స్టూడెంట్స్ ఎక్కువ ప్రోత్సహిస్తాం కాబట్టి మన టీచర్స్ కూడా ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరు ప్రోత్సహిస్తారు. ఎవరు మీకు విగ్రహదాతలు? భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గారు. ఓకే. సో మీరు ఈరోజు గెస్ట్లను కూడా ఇన్వైట్ చేసుకున్నారు కదా, మరి ఎవరు వాళ్ళు? ఆ గెస్ట్లు ఎవరు? వాళ్ళ మన హిందూ సామ్రాజ్యం నుంచి వచ్చిన హైందవ సంబంధించిన వాళ్ళు. సో చూస్తున్నాం కదా, పిల్లలకి సపోర్ట్గా హైందవ శక్తి వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. సో మరి వాళ్ళకి ఎలా అనిపిస్తుందో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. మేడం నమస్తే మేడం.
సో ఈ రోజు కార్యక్రమానికి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? మరి విద్యార్థులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో ప్రతిష్ఠిత గణపతి దగ్గరికి హైందవ శక్తి నల్గొండ పట్టణ కమిటీ శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని సందర్శించాము. ఈ విద్యార్థులు చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా, ఒకప్పుడు బాలగంగాధర్ తిలక్ గారు 1893లో అందరినీ, మన భారతీయులందరినీ ఏకం చేసి మన హిందువుల గురించి తెలియజేయాలంటే అందరినీ ఒక చోట ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఎప్పుడైతే అప్పుడు బాలగంగాధర్ తిలక్, అట్లాంటి ఉద్దేశమే నాకు ఈరోజు కళాశాలలో కనిపి. ఎందుకంటే మామూలుగా వాడవాడల్లో అందరూ పెట్టుకుంటారు, కానీ ఎక్కడెక్కడి నుంచో గ్రామాల నుంచి పట్టణాల నుంచి వచ్చే ఒక ఎన్జీ కళాశాలలో కూడా విద్యార్థులందరూ కూడా ఏకంగా ఒక చోట ఉండాలనే సంకల్పంతో విద్యార్థులు చాలా చక్కగా గణపతి నవరాత్రులు చేస్తున్నారు. చాలా చక్కగా అనిపించింది. ఈ పూజలు కూడా అయ్యగారిని పెట్టుకొని చాలా చక్కగా చేస్తున్నారు. వారికి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ నల్గొండ పట్టణంలో ప్రతి గణేష్ మండపాల దగ్గర నిర్వాహకులకు ముఖ్య విజ్ఞప్తి, ఈ అఖండ దీపం చుట్టూ కూడా ఒక డబ్బాని ఏర్పాటు చేసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా విద్యుత్ కూడా ఎటువంటి ఆటంకాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రేపు జరగబోయే నిమజ్జన శోభాయాత్రను కూడా అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని మా హైందవ శక్తి నుంచి కోరుకుంటున్నాం. సో మరి హైందవ శక్తి పట్టణ అధ్యక్షులు కూడా మనతో ఉన్నారు, ఎల్జాల శంకర్ గారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు విద్యార్థులు మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారుగా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయి? మరి నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా గణేష్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు ఎన్జీ కాలేజ్ మైదానంలో మరి స్టూడెంట్స్ అందరికీ కూడా మరి ఇక్కడ విగ్రహం పెట్టుకున్నాము, గణనాథం నిలుపుకున్నాము, మీరు రావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ మెంబర్సు సాయి గారు, అదేవిధంగా మన ఒక మురళి వారు, మరియు సాయి తేజ గారు, వారందరూ కూడా ఇచ్చేసి మరి హైందవ శక్తి తరఫున మరి హిందూ గురించి, మరి తత్వం గురించి మీరు తెలియపరచాలని మాకు ఇంటిమేషన్ ఇవ్వగానే మేము జిల్లా కమిటీ వారిని కూడా కలుపుకొని ఈరోజు సోమవారం సందర్శించడం జరిగింది. మరి ఈరోజు ఎన్జీ కాలేజ్ మైదానంలో పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు మరి యొక్క నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ మైదానంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నల్గొండ పట్టణ కమిటీ హైందవ శక్తి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి అందరికీ కూడా మరి యువతులు ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొన్న ఈ యొక్క కార్యక్రమానికి మరి యువకులు మీరు చెప్పాల్సిన ఒకటే, మరి హిందూ ధర్మం గురించి, ఈ దేశ రక్షణ గురించి, ధర్మరక్షణ గురించి మరి విద్యార్థులతో పాటు కుటుంబ సభ్యులకు, మరి గ్రామాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మరి యువత తెలియపరచాలని కూడా మేము కోరుతా ఉన్నాము. మరి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మరొకసారి ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లిపై బీహార్లో రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ స్థానిక రైల్వే గేట్ సమీపంలో బీజేపీ మండల పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఫ్లెక్సీ బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి, పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్ మాట్లాడుతూ బీహార్లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఆక్రోశంతో అనుచిత వ్యాఖ్యలు చేశాడని, ఇక ముందు ఇలాంటి చర్యలకు పాల్పడితే బీజేపీ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లిపై బీహార్లో రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ స్థానిక రైల్వే గేట్ సమీపంలో బీజేపీ మండల పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఫ్లెక్సీ బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి, పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్ మాట్లాడుతూ బీహార్లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఆక్రోశంతో అనుచిత వ్యాఖ్యలు చేశాడని, ఇక ముందు ఇలాంటి చర్యలకు పాల్పడితే బీజేపీ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. దేశ రక్షణ, ఆర్థిక అభివృద్ధి ఒక మోడీతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ వడ్డేమాన్ నరేందర్, పట్టణ మండల ప్రధాన కార్యదర్శులు ఎలగల వెంకటేష్, సుంకారి సృజన్ కుమార్ గౌడ్, శేషత్వ అమరేందర్, సీనియర్ నాయకులు పసుపునూరి వీరేశం, బందెల సుభాష్, ఎలగందుల సురేష్, సముద్రాల శ్రీనివాస్, పూల హనుమంతు, సుక్కరాజు, బైరి మహేందర్ గౌడ్, వడ్డేపల్లి కిషన్, గాజుల సారయ్య, గుర్రం నరసింహులు, అజయ్, మధు, రవి తదితరులు పాల్గొన్నారు. రాహుల్
గాంధీ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వం మోదీ గారి చేసిన వ్యాఖ్యలను మోదీ గారి తల్లిపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను మోదీ గారి తల్లిపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను చెప్పే నరేంద్ర మోదీ గారి నాయకత్వం వదిలిందిరా కాషాయం రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ జై మాతా జై మాతా ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ గారు మన మోడీ గారి తల్లి భార్య పైన అనవసరమైన వ్యాఖ్యలు, అసలు నీ కుటుంబం గురించి నీ తల్లిదండ్రుల గురించి నువ్వు తెలుసుకొని నువ్వు మాట్లాడాలి. ధర్మాత్ముడు అయినటువంటి మన మోడీ గారి మీద, మోడీ గారి తల్లి గారి మీద నీ వాక్యాలు ఇలాంటి ఇప్పటికీ ఒకటిసారి 2 సార్లు చూసినాం. ఇంకొకసారి వేస్తే నీకేం చేయాలో అదే విధంగా మేము బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ మన ఆలేరు పట్టణ శాఖ తరఫున హెచ్చరిస్తున్నాం. రాహుల్ గాంధీ మోడీ గారి తల్లి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమైన చర్య, అది హేయమైన చర్య. ఇంతవరకు ఎవరు కూడా పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటున్న ఏ పార్టీ క్యాండిడేట్ అయినా సరే కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ భార్యలు కానీ పోకుండా మాట్లాడే సిద్ధాంతమే ఉంది. కానీ ఈ సిద్ధాంతం లేని క్యాండిడేట్ ప్రధానంగా చేయాలనే ఉద్దేశంతో అడ్డగోలుగా ప్రతిపక్షాల బయట అధికార పార్టీ పైన బురద చల్లడం మరి దారుణమైన చర్య. అది బీహార్లో ఎట్టి పరిస్థితుల్లో మేము ఓడిపోతామనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతూ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమైన చర్య. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి జరిగితే మాత్రం తీవ్రంగా బీజేపీ కార్యకర్తలు ఊరుకునేది లేదు. దేశమంతా లోక్సభ అపోజిషన్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీహార్ పర్యటనలో ఓట్ చోరు జరిగిందని మరి బీహార్ ప్రజలను మభ్యపెడుతూ మరి ఈరోజు కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మరి ఒక భారతీయ సనాతన ధర్మం తెలిసిన వ్యక్తి, ఒక మాతృమూర్తిని ఎవరు ఇలా కించపరిచే మాటలు మాట్లాడారు. మరి నీ డిఎన్ఏ హిందుస్థాన్ కాదు కాబట్టే ఈరోజు నువ్వు వ్యాఖ్యలు చేసినావని నీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నాం. ఈరోజు ఆలేరు పట్టణంలో ఇలాంటి నువ్వు ప్రవర్తిస్తే రేపు దేశవ్యాప్తంగా నిన్ను పూడ్చి బొందబెట్టి రోజులు దగ్గర ఉన్నాయని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రాహుల్ గాంధీ, డౌన్ డౌన్ కాంగ్రెస్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. విఘ్నాలను అధిరోహించి విజయాలు సాధించాలన్న కోరికతో వినాయక నవరాత్రి ఉత్సవాలలో నల్గొండ పట్టణంలో ఘనంగా జరుగుతున్నాయి. గణనాథుని నవరాత్రుల్లో భాగంగా మండప నిర్వాహకులు కుంకుమ పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విఘ్నాలను అధిరోహించి విజయాలను సాధించాలన్న కోరికతో వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు నల్గొండ పట్టణంలో ఘనంగా జరుగుతున్నాయి. గణనాథుని నవరాత్రుల్లో భాగంగా మండప నిర్వాహకులు కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. నల్గొండ కేంద్రంలోని ఎల్లమ్మ గుడి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుంకుమ పూజలు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
నల్గొండ కలెక్టరేట్ సమీపంలో గల జూబ్లీ హిల్స్ కాలనీలో ఘనంగా కుంకుమ పూజలు నిర్వహించారు. ఓల్డ్ వీటీ కాలనీలో మహిళలందరూ ఒకచోట చేరి పెద్ద ఎత్తున గణనాథుని పూజలతో పాటు కుంకుమార్చన నిర్వహించారు. కాకతీయ అపార్ట్మెంట్లో మహిళలు ఒక దగ్గర చేరి గణనాథుని సన్నిధిలో కుంకుమ పూజలు నిర్వహించారు. శాంతి గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక మండపంలో భక్తి శ్రద్ధలతో మహిళలు ఘనంగా కుంకుమ పూజలు నిర్వహించారు. గణనాథునికి పాలు పుష్పాలతో ప్రత్యేక పూజలు చేసి సంకల్పాలు అర్చనలు చేశారు. వినాయక మండపంలో ప్రతిరోజు జరుగుతున్న భక్తి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు నిర్వహించిన కుంకుమ పూజలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడం విశేషంగా సంతరించుకుంటుంది. కుటుంబాల్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని గణనాథుని దయ కోరుతూ ప్రార్థనలు చేశారు. మండప నిర్వాహకులు మాట్లాడుతూ వినాయక నవరాత్రుల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భక్తులు విస్తృతంగా పాల్గొని గణనాథుని కటాక్షం పొందాలని కోరుకుంటున్నామని తెలిపారు. మండపాల వద్ద పండితులు మహిళలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరు కవరేజ్ అయ్యేటట్టు చూడు, కలర్ఫుల్గా అందరు తయారై వచ్చారు, తయారు చేసుకొని వచ్చారు దేవుళ్ళని. ఇటు కూర్చోరాదమ్మా, యూ షేప్లో కూర్చోపోయినారు. చూస్తారా నువ్వు వెనక కూర్చొని యూ ఈరోజు మా జూబ్లీ హిల్స్ కాలనీలో మహిళా మనులందరూ కలిసి ఈరోజు కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. దీనికి మా కాలనీలోని పెద్దలందరూ సహకారం అందించి వారు మార్నింగ్ నుండి కష్టపడి మా కోసము అన్ని వస్తువులు బజార్లోకి వెళ్ళి అవసరమైన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అలాగే మంచిగా వాతావరణం కూడా మాకు సహకరించింది. అందరూ అష్టైశ్వర్యాలతోని ఈరోజు శుక్రవారం రోజు అందరం మా కాలనీ వాసులం అందరము కలిసి కుంకుమ పూజ చేసుకుని భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ జరుపుకున్నాము. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ముందుగా నల్గొండ ప్రజలకు జూబ్లీ హిల్స్ కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ తరపున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మా జూబ్లీ హిల్స్ కాలనీ వాసులు కుంకుమార్చన కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. అలాగనే అందరికీ జూబ్లీ హిల్స్ కాలనీ ఉత్సవ కమిటీకి అందరికీ నా పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ నల్గొండ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ గణేశుని వేడుకుంటూ ఈరోజు నల్గొండ పట్టణంలోని 5వ వార్డులో ఉన్న జూబ్లీ హిల్స్ కాలనీ నందు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శుక్రవారం సాయంత్రం పూట మరి కుంకుమార్చన మహిళా మనులందరూ కూడా కాలనీ మహిళా మనులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం జరిగింది. మా కాలనీలో గత 14 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నాం. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా మరి భక్తి శ్రద్ధలతోటి కాలనీ వాసులందరి సహకారంతో అందరి సహాయ సహకారాలతో మరి ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కాలనీ ప్రజలకు మరియు పట్టణ ప్రజలందరికీ కూడా గణేశుని ఆశీస్సులు అందాలని, అమ్మవారి ఆశీస్సులు అందాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆరోగ్యాలతో ఉండాలని, మరి అందరి మనసులలో భక్తిభావం ఆచమన్యం సమర్పయామి.
శుద్ధ ఆచమన్యం సమర్పయామి నమస్కారోమి. ఇట్లా పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తాం, దండం పెట్టుకుంటాం. అందరు నమస్కారం చేసుకోండి. నమస్కారోమి. వెనక నుంచి వస్తాడు, ముందు వీళ్ళని కానివ్వండి. ప్రస్తుతం పూజ మీద కూర్చున్నారు. जय बोलो गणेश भगवान की, गणेश महाराज की, गणेश भगवान की, गणेश महाराज की, गणेश भगवान की, गणेश भगवान की, गणेश महाराज की, गणेश भगवान की. ज्येष्ठाय नमः, इंदिराय नमः, ज्येष्ठाय नमः, मायाय नमः, जगत्कृष्णकारिणे नमः, ब्रह्मांडपट संस्थानाय नमः, कामिन्ये नमः, धवलाय नमः, दाक्षायिन्ये नमः, कालातीताय नमः, कालसंहारकारिणे नमः, योगिनिष्ठाय नमः, निरहंकाराय नमः, सर्वगर्वनिमग्निन्ये नमः, सर्वलोकप्रियाय नमः, वाण्ये नमः, सर्वविद्यादिदेवताय नमः, पार्वत्ये नमः, देवमन्त्रे नमः, वनीशाय नमः, विद्यावासिन्ये नमः, तेजोवत्से नमः, महामन्त्रे नमः, गुरुश्रीसमुद्रमाय नमः, देवताय नमः, महिरूपाय नमः, सदोजसे नमः, वर्णरूपीये नमः, गुणाश्रयाय नमः, गुणमज्जाय नमः, गुणत्रयवर्जिताय नमः, गुणकर्मज्ञानप्रदाय नमः, कान्ताय नमः, सर्वसंहारकारिणे नमः, धर्मज्ञानाय नमः, धर्मनिष्ठाय नमः, सर्वकर्मवर्जिताय नमः, कामाक्षे नमः, कामसंहात्रे नमः, कामप्रदवर्जिताय नमः, शान्त्यै नमः, शाम्भव्ये काराय नमः, समुद्रतनयाय नमः, जयाय नमः, मंगलदैव्ये नमः, विष्णुवक्षस्त्रस्थिताय नमः, विष्णुपत्नी नमः, प्रसन्नाक्षे नमः, नारायण समस्थिताय नमः, दरिद्रध्वंसिन्ये नमः, दैव्ये नमः, सर्वपत्रपनिवारिण्ये नमः, नवदुर्गाय नमः, महाकाल्ये नमः, ब्रह्म विष्णु शिवात्मकाय नमः, त्रिकाल ज्ञान संपन्नाय नमः, भुवनेश्वर्ये नमः, श्री महालक्ष्मी देवता. ప్రసాదాలు పెట్టాలంటే మన దగ్గరికి ప్రసాదాలు పెట్టాలంటే తమ్ముడు ఒక్కసారి. अरे प्रवीण, राजू, हे राजू, अरे चलू. వస్తున్నా పక్కన జరిపో లోపల ప్రసాదాలు పెట్టాలి. ఒక్కొక్కటి పట్టుకోండి. కనకా పండ్లు కాముని రూపులు మెత్తని గోగులు మేషక శంకులు వాగు నీళ్లు వనముల పత్రి నల్లని గుళ్ళో తెల్లని వెంకయ్యకు 4 చేతుల నమస్కారమయ్యా పరమేశ్వర. చాలా థ్యాంక్స్ అమ్మా. చూస్తున్నాం కదా, జనరల్గా వినాయకుడి మండపాలలో చూస్తే డీజే సాంగ్స్ లేదా సినిమా సాంగ్స్ పెడుతుంటారు. ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూడా పండగ విశిష్టతను తెలియజేస్తూ చాలా సాంప్రదాయబద్ధంగా అయితే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, జనరల్గా చూస్తే వినాయకుని మండపంలో గణపతులు మాత్రమే ఉంటారు, కానీ ఇక్కడ బాలగంగాధర్ తిలక్ మరియు ఛత్రపతి శివాజీ ఫొటోస్ కూడా పెట్టడం, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఈ యొక్క జనరేషన్కి తెలియజేయడం అనేది నిజంగా ఒక కొత్తగా అనిపిస్తుంది. చాలా మంచి కాన్సెప్ట్ కూడా ఈ ఎల్లమ్మ గుడి యూత్ వాళ్ళైతే నిర్వహిస్తున్నారు. సో మరి ఆ గణనాథుని, ఆ లంబోదరుని ఆశీస్సులు ఇక్కడ ప్రజలందరికీ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓవర్ టు స్టూడియో. 12 మరి ఈ భారీ గణనాథుని ఈ యూత్ ఆధ్వర్యంలోనే ఇక్కడ ప్రతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీళ్ళు ఇంతమంది కృషి వల్లే ఈరోజు ఇక్కడ సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు చూస్తే ఇక్కడ చాలామంది అయితే కుంకుమ పూజలో పాల్గొన్నారు. మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళు ఎలా చూసుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు సత్య న్యూస్. ప్రోగ్రామ్స్ అయితే ఎలా నిర్వహిస్తున్నారు సార్? ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి జయమాత అనే నినాదంతో మేము మొదలు పెడుతూ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కావచ్చు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గణేశుని యొక్క నవరాత్రి ఉత్సవాలని ఎంతో విఘ్నతతోని చేస్తూ, ఎంతో భక్తి శ్రద్ధలతోని పూజించుకుంటూ అందరూ బాగుండాలనేటటువంటి ఒకే నినాదంతో అందరూ ముందుకెళ్ళి ప్రతి ఒక్క విషయం కూడా సాంప్రదాయబద్ధంగా మనకున్నటువంటి దాంతోనే ముందుకొచ్చి ప్రతి ఒక్కరు చేసినటువంటి ఎంత కష్టమని కాకుండా ఇష్టంగా చేసేటటువంటి ప్రతి భక్తి శ్రద్ధలతోని దేవుణ్ణి నవరాత్రులు పూజించాలనే సంకల్పించుకొని చేస్తున్నటువంటిది ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి కూడా జరిగినది. ఇక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ గుడి యూత్ ఏదైతే ఉన్నదో వాళ్ళు చిన్నప్పటి నుండి, వాళ్ళు 3rd క్లాస్ 4th క్లాస్ చదువుతున్నప్పటి నుండి చిన్న పట్టుకోవడానికి కూడా ఓపిక లేనక్కడి నుంచి తీసుకొచ్చి ఈరోజు 26, 27, 30 అడుగుల
తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదము, ఆ గణేశుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది, ఎల్లమ్మ తల్లి యొక్క కృప ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క ప్రతి ఒక్కరి ఆశీర్వాదం ఉండి వాళ్ళ అంచెలంచెలు ఎదగాలనే ఉద్దేశంతో ఈ నెలకొల్పి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో నవరాత్రులు జరిపించి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. సో మరి तन्नो लक्ष्मी प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो प्रचोदयात् महालक्ष्मी नमः महादेवताभ्यो नमः सायंकालकर्पूर లిక్విడ్ వస్తుంది అటు అమ్మ ఇక్కడ బొట్టు పెట్టేసుకొని నేను అక్షతలు ఇస్తా బొట్టు పెట్టేసుకోండి. आयुष्येवेन्द्रिये प्रतिष्ठते आयुरारोग्यान् अनुकूलता फलसिद्धिरस्तु वंशाभिवृद्धिरस्तु गोत्राभिवृद्धिरस्तु महालक्ष्मी गणपति कृपा कटाक्ष फलसिद्ध्यर्थम् ओम आयुरारोग्य सिद्धिरस्तु अंदर చెప్పండి దీర్ఘ సుమంగళి మాంగళ్య దేవత అనుగ్రహ ఫలసిద్ధిరస్తు. అందుకే చెప్పించిన మంత్రం చెప్పించిన చింటి వస్తాడు, చింటి దగ్గర ఒక బస్తాల బియ్యం పోసేయండి బయటించండి. ఇక్కడ పూజ అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మీ కాలనీలో ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది ఫెస్టివల్? ముందుగా సత్యనిష్టాన కృతజ్ఞతలు అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ ఏదైతే మేము ప్రోగ్రామ్ అనుకుంటున్నామో మేము ఒక్కడి వల్ల ఇది సక్సెస్ అవ్వదు. ప్రతి ఒక్కరు వచ్చి మాకు సపోర్ట్ చేయడం వల్లనే ఇది ముందుకెళ్తుంది. ఇలాగే ప్రతి ఇయర్ కూడా ముందుకెళ్ళి ఇలాగే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. భవంతో భ్రవంతో ఉత్తరే శివకర్మణి అవిజ్ఞమస్తు శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఇది దివ్య పాద ప్రసాదం శిరసా గృహ్ణామి. గణపతి పూజ ఇంతటితోటి సమాప్తం. మేడం ఇక్కడ చేసుకున్నాము, అమ్మవారిని ఆవాహన చేసుకొని పాద పూజ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఆవాహన కలశ ఆరాధన చేసుకొని జై బోలో కనకదుర్గా మాతాకి, జై బోలో లక్ష్మీదేవి కి. హారతి తీసుకొని మీ యథాస్థానాలలో కూర్చోండి. ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఉంటారు. కానీ ఇక్కడ కాకతీయ టవర్స్ మహిళలు అలా కాదంట. వీళ్ళందరూ హ్యాపీగా యూనిటీగా ఉంటూ డైలీ ప్రోగ్రామ్స్ కూడా చేసుకుంటారంట. అంటే రోజు కూడా ఇక్కడ ఒక పండగ వాతావరణమే ఉంటుంది. సో మరి ఈసారి ఇంకా పండగ కలిసి వచ్చింది కాబట్టి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. అలంకారాః అమీవో గంధాః సుగంధాః ఇమేక్షితాః సంతాక్షితాః ఇమాని పుష్పాణి సుపుష్పాణి సకల ఆరాధనైః శోభితమస్తు వదాః ఇది శోభతమస్తు. అమ్మవారి అలంకరణ చేసి అందులో పెట్టుకోండి. దాని మీద కుంకుమ వేస్తూ ఉండండి. ఓకే, అమ్మవారి మీద కుంకుమ వేస్తూ ఉంటుంది.
మీ ఇష్టం మీరు ఎట్లా తింటారు దేశంలో పెట్టుకుంటారు స్టేట్లో పెట్టుకుంటారు పెట్టుకోండి గవర్నమెంట్లో పెట్టుకుంటారు పెట్టుకోండి ఎలాగైనా మీ ఇష్టం మీకు అనుకూలం లలితా సుందరీ పరాభట్టారిక సహస్రనామజి వినియోగ కుంకుమార్చనలతో విఘ్నేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చునని పట్టణ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు బీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గండూరి జానకమ్మ వాటర్ ప్లాంట్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద శుక్రవారం రాత్రి భక్తి శ్రద్ధలతో మహిళలచే కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కుంకుమార్చనలతో విఘ్నేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చునని పట్టణ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు బీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గండూరి జానకమ్మ వాటర్ ప్లాంట్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద శుక్రవారం రాత్రి భక్తి శ్రద్ధలతో మహిళలచే కుంకుమార్చనను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చేసే కుంకుమార్చనలో మహిళలు సామూహికంగా పూజలో పాల్గొనడం ద్వారా భక్తులు విఘ్నేశ్వరుడి అనుగ్రహం కృపకు పాత్రులు కావచ్చని తెలిపారు. ఈ కుంకుమార్చనలతో కోరిన కోరికలు నెరవేరుతాయని, శ్రేయస్సు, ధన సంపద, అష్టైశ్వర్యాలు, అదృష్టం కలిగి ఆటంకాలు తొలగిపోతాయని తెలిపారు. వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలకు 45వ వార్డు మాజీ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఆధ్వర్యంలో వాయనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కుక్కడపు భిక్షం, సందీప్, కృష్ణ, వేణు, ఉపేందర్, కార్తీక్, శంకర్, శివ, శ్రీకాంత్, ఉప్పి, సాయి తదితరులు పాల్గొన్నారు. ఓకే రైట్ షార్ట్ ఓకే అయ్యగారు వాటర్ ప్లాంట్ విద్యానగర్ 45వ వార్డు వినాయకుడి వద్ద ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను నమస్తమాంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు కుంకుమ పూజలో పాల్గొని మీరు గణేష్ గారికి కృపకు పాత్రులై ఉన్నారు.
చాలా సంతోషం. ఈరోజు ఇక్కడికి పావని గారు రావడం కష్టంగా ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంది, రాలేకపోయింది. అన్యతగా భావించవద్దు. మేము పావని పంపించినటువంటి వాయినాలు మీ అందరూ కూడా స్వీకరించి మమ్మల్ని మా దంపతుల్ని ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము నూతనంగా రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన ఎన్జీ రోడ్ మన సూర్యాపేటలో నూతనంగా గండూరి షాపింగ్ మాల్ వస్త్ర ప్రపంచాన్ని మేము పెట్టి ఉంటుంది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. చాలా తక్కువ ప్రైజెస్ తోటి మేము అందిస్తున్నాము. ఏ విధంగా అయితే 10 సంవత్సరాలు మేము సేవ చేసి ఉన్నామో ప్రజలకి, అది దృష్టిలో ఉంచుకొని మేము ప్రాఫిట్ కూడా తక్కువ వేసుకొని వెరైటీస్ కూడా చాలా ఫ్యాన్సీ ఐటమ్స్, పట్టు ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొస్తున్నాము. మీరు ఒక్కసారి షాప్కి విచ్చేసి అక్కడ మా యొక్క వెరైటీస్ని చెక్ చేయండి, ప్రైజెస్ని చెక్ చేయండి. మీకు మా దగ్గర తక్కువ ఉంది అని అనిపిస్తేనే కొనుగోలు చేయండి అనేది మీ అందరికీ సవినయంగా వివరిస్తున్నాను. మాకు ఎట్లా ఏ విధంగా అయితే 2 సార్లు అత్యధిక మెజార్టీ తోటి మన 45వ వార్డ్ పాత 2వ వార్డులో గెలిపించి ఉన్నారు, అదేవిధంగా గండూరి షాపింగ్ మాల్ని కూడా మీ అందరూ ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన కమిటీ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత చేస్తూ ముగిస్తున్నాను. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ రోడ్డులో గల మహర్షి డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలను శనివారం జిల్లా కేంద్రంలోని సూర్యాపేట ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ పల్లె నగేష్, కరస్పాండెంట్ నారాయణ, ప్రవీణ్ రెడ్డి, చైర్మన్ జిన్నె రమాదేవి మాట్లాడుతూ తాము ఎలాంటి లాభాపేక్ష లేకుండా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు 2023లో మహర్షి డిగ్రీ కళాశాల తిరిగి ప్రారంభించామన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ రోడ్డులో గల మహర్షి డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలను శనివారం జిల్లా కేంద్రంలోని సూర్యాపేట ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ పల్లె నగేష్, కరస్పాండెంట్ నారాయణ, ప్రవీణ్ రెడ్డి, చైర్మన్ జిన్నె రమాదేవి మాట్లాడుతూ తాము ఎలాంటి లాభాపేక్ష లేకుండా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు 2023లో మహర్షి డిగ్రీ కళాశాల తిరిగి ప్రారంభించామన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా రాణించాలని అన్నారు. సెమిస్టర్ పరీక్షలలో 10కి 10 జీపీఏను సాధించే విద్యార్థులకు 10,000 నగదు బహుమతిని అందజేస్తామన్నారు. తమ డిగ్రీ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును ఈ ఏడాది నుండి ప్రారంభించనున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ పరిధిలో తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారని తెలిపారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించవద్దని అన్నారు. తాము విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కళాశాల ఫ్రెషర్స్ డే ఇంత అద్భుతంగా అత్యుత్సాహంగా ఉంది. డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డేని ఇంత సక్సెస్ చేసిన స్టూడెంట్స్కి, అధ్యాపక బృందానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫ్రెషర్స్ మీట్ చేద్దామని పోస్ట్పోన్ చేస్తూ ఈ సంవత్సరం సక్సెస్ చేయడం జరిగింది. మహర్షి కళాశాల కొన్ని అనివార్య కారణాల వల్ల మనం అది ఎస్టాబ్లిషన్ 2005లో జరిగిన మధ్యలో అనివార్య కారణాల ముగించారు వాళ్ళు. దాన్ని మనం 2 years బ్యాక్ 2023లో తీసుకొని ఇంత సక్సెస్ సాధించాము. స్టూడెంట్స్ మహర్షి కళాశాలను ఎంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. మన మహర్షి కళాశాల మీద ఉన్న మీ నమ్మకము ఇంకా రెట్టింపు అవ్వాలని. మనం చాలా సక్సెస్ సాధించాము. 2 years కంటే ఈ సంవత్సరం మాకు అడ్మిషన్ 300 అడ్మిషన్ రావడం జరిగింది. ఈ సక్సెస్కి మా అధ్యాపక బృందం చాలా సహకరించారు. మా సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ పిల్లలు కూడా చాలా సహకారం ఉంది. ఫస్ట్ ఇయర్స్ పిల్లలు క్రితంలో మాకు 10/10 వచ్చిన ఫైనల్ ఇయర్ అమ్మాయికి మేము 10,000 ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్లో అలా ఒక 10 మెంబర్స్ అయినా 10/10 సాధించాలని వాళ్ళకు కూడా 10,000 అమౌంట్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మా పిల్లలు సాధిస్తారని మేము అనుకుంటున్నాము. మహర్షి డిగ్రీ కళాశాల యాజమాన్యానికి, అధ్యాపక బృందానికి మరియు విద్యార్థులకు ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు. ఈ ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మహర్షి డిగ్రీ కళాశాలను మొదటి స్థానానికి తీసుకురావాలని ఆశతో ఈ కళాశాల నడపడం జరుగుతుంది. కాబట్టి ఈ పార్టీ అనేది 3 years నుంచి వాయిదా పడుకుంటూ వచ్చింది. ఈ సంవత్సరం మంచి అడ్మిషన్లతోటి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ పరిధిలో మంచి అడ్మిషన్లతోటి కళాశాల పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పార్టీ అనేది పిల్లల సహకారంతో, అధ్యాపక బృందంతో మంచి ఈరోజు సక్సెస్ చేశాము. రానున్న రోజులలో ఏ పిల్లవాడైతే టైం తీసుకొస్తాడో ఆ పిల్లవాడికి ప్రతి సెమిస్టర్లో 10,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ని సెమిస్టర్లలో ఎంతమంది పిల్లలు వచ్చినా ఆ పిల్లలకు 10,000 రూపాయల చొప్పున ఎన్ని ఇంటర్వ్యూ పడ్డా అన్ని ఇవ్వడానికి మహర్షి కళాశాల ముందుంటుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేయడమే తప్ప పిల్లలకు డబ్బులు ఇచ్చిన కళాశాలలు కానీ పాఠశాలలు కానీ లేవు. కేవలం మహర్షి డిగ్రీ కళాశాల మాత్రమే 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని పిల్లవాడు చదువుకొని ఈ పైసలు అనేది పిల్లవాడి చదువుకే తప్ప వేరే ఉద్దేశంతో మేము ఇవ్వడం లేదు. ఒక పేద విద్యార్థులకు డబ్బులు ఇస్తే వాడు ఇంకా ఉన్నత స్థానాన్ని చేరుకుంటాడు. కాబట్టి దాని వరకు మాత్రమే టెన్షన్ చేసిన వాళ్ళకు 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మహర్షి కళాశాల గొప్పగా యూనివర్సిటీ పరిధిలో నెంబర్ 1 స్థానం నిలబడతాదని నా యొక్క చిన్న కోరికతో సెలవు తీసుకుంటున్నాను. గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా అన్నారు. జిల్లా కేంద్రంలోని నల్లలబావి వద్ద మార్గదర్శి యూత్ ఆధ్వర్యంలో 25వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహం వద్ద శనివారం ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా అన్నారు. జిల్లా కేంద్రంలోని నల్లాలబావి వద్ద మార్గదర్శి యూత్ ఆధ్వర్యంలో 25వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహం వద్ద శనివారం ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కుల మతాలకు అతీతంగా గణపతి నవరాత్రి ఉత్సవాలతో పాటు నిమజ్జనంను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని వినాయకుడి విగ్రహం వద్ద ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శి యూత్ గౌరవ అధ్యక్షుడు నేరెల్ల మధుగౌడ్, అధ్యక్షుడు సలిగంటి శ్రీనివాస్, కోపగాని గిరి, కె సూరయ్య, నేరెల్ల నరేష్, మిథున్, ఎతిన్, రామినేని శ్రీనివాస్, కారింగుల వేణు, రాజేష్, పోలగాని ఉపేందర్, గుణగంటి మధు తదితరులు పాల్గొన్నారు.
హెడ్లైన్స్ మరోసారి. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. బాలికల ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ప్రభుత్వ ఆసుపత్రి ముందు యూటర్న్ మార్పు చేయాలని తెలిపిన నల్గొండ జిల్లా ఎస్పీ. వాయువ్య నిబంధనలకు కట్టుబడి ఉండాలని హెచ్చరించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. ఎన్డీ కళాశాల మైదానంలోని గణనాథుని పూజలో పాల్గొన్న నల్గొండ జిల్లా హైందవ శక్తి సభ్యులు. ఆలేరు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఫ్లెక్సీ బొమ్మ దహనం. నల్గొండ కేంద్రంలో పెద్ద ఎత్తున గణనాథుని సన్నిధిలో కుంకుమ పూజలు. కుంకుమార్చనలతో విఘ్నేశ్వరుడు అనుగ్రహం పొందవచ్చన్న పట్టణ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు గండూరి కృపాకర్. ఘనంగా మహర్షి డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు. మార్గదర్శి యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ. పాల్గొన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.